యాకోబు, నీవు వెళ్ళిపోవాలని ఆశపడితివని నాకు తెలుసు. కాని నా దేవతలను ఎందుకు దొంగిలించితివి? లాబాను కోపంతో, అనుమానంతో యాకోబును ఎదుర్కొన్నాడు. యాకోబు ధైర్యంగా చెప్పెను, నీ కుమార్తెలను బలవంతంగా తీసుకుపోతానేమోనని భయపడి వెళ్ళిపోయాను. నీ దేవతలు ఎవరి యొద్ద కనపడతాయో వారు బ్రతుకకూడదు. రాహేలు చేసిన దొంగతనం యాకోబుకు తెలియలేదు. లాబాను ఒక్కొక్క గుడారములోకి ప్రవేశించి వెతికాడు. యాకోబు గుడారంలో, లేయా గుడారంలో, దాసీల గుడారాలలో. కాని ఏదీ అతనికి దొరకలేదు. రాహేలు మాత్రం తన తండ్రి దేవతలను ఒంటె సామాగ్రిలో దాచుకుని అవి మీద కూర్చుని ఉంది. లాబాను ఎంత వెతికినా అవి కనిపించలేదు. రాహేలు వినయంగా చెప్పింది, నాన్నా, నేను లేవలేను. స్త్రీల స్వభావము నాయందున్నది. ఆ మాటలు విని లాబాను వెనుతిరిగాడు. అప్పుడు యాకోబు కోపంతో పలికాడు, నేనేను చేసిన ద్రోహమేమిటి? నా పాపమేమిటి? నన్ను ఇంతగా తరుమవచ్చితివి? 20 సంవత్సరాలు నీ యొద్ద నేను సేవ చేసితిని. పగటి ఎండ నన్ను కాల్చెను, రాత్రి మంచు నన్ను గడ్డకట్టెను. నిద్రనంటెను, నిద్ర నా కన్నులకు దూరమయ్యెను. నా తండ్రి దేవుడు అబ్రహాము, దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా లేకపోయిన ఎడల నన్ను నీవు వట్టి చేతులతో పంపివేసేవాడివి. కాని దేవుడు నిన్న రాత్రి నిన్ను గద్దించాడు. అప్పుడు లాబాను అన్నాడు, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు. అయినా రమ్ము, నీవును నేనును ఒక నిబంధన చేసుకొందము. తెల్లవారినప్పుడు లాబాను తన కుమార్తెలను, తన కుమారులను ముద్దు పెట్టుకొని వారిని దీవించాడు. లాబాను తన ఊరికి వెళ్ళిపోయాడు. యాకోబు తన కుటుంబంతో దేవుడు చూపించిన మార్గంలో ముందుకు సాగాడు. దేవుడు న్యాయమును కాపాడెను.